నమస్తే అండి అందరికీ కామాక్షి న్యాచురల్స్కి స్వాగతం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? ఈరోజు మనము ఇంట్లో తయారు చేసిన హెర్బల్ సోప్ అండి. ఇది కెమికల్ ఫ్రీ, 100% న్యాచురల్. మన కామాక్షి న్యాచురల్స్లో హోమ్మేడ్ సోప్స్ కూడా ఉన్నాయి కదండి. పెద్ద ఆర్డర్ వచ్చింది, దానికోసమని ఈరోజు ఇన్ని సోప్స్ తయారు చేస్తున్నాను. సోప్ బేస్ తీసుకున్నాను, వీటంతటికి ఆయిల్ రాసేస్తున్నాను. విటమిన్ ఏ క్యాప్సిల్స్ అండి. మనము కెమికల్స్ లేకుండా హెర్బల్ బాత్ సోప్స్ వాడడం వల్ల మన స్కిన్ చాలా హెల్దీగా ఉంటుందండి. అందుకని మనము ఆ సోప్స్ వాడాలి. వీటిల్లో వాడిన ఇంగ్రీడియంట్స్ చాలానే ఉన్నాయి. వీటిల్లో వాడింది మనము ముల్తాని మిట్టి, రోజ్ పెటల్ పీల్ పౌడరు, ఆరెంజ్ పీల్ పౌడరు, అలోవెరా జెల్, చందనం పౌడరు, బాదం ఆయిల్ అలా ఉన్నాయి. ఈ విటమిన్ క్యాప్సిల్. వీటి గురించి మనం తెలుసుకుందాం. ముల్తాని మిట్టి ఏం చేస్తుందంటే స్కిన్ని డీప్గా క్లెన్స్ చేసి ఎక్సెస్ ఆయిల్ని తీసేస్తుంది. అలాగే రోజ్ పీల్ పౌడర్ ఏమో స్కిన్కి న్యాచురల్ గ్లో, ప్లెజెంట్ ఫ్రాగ్రెన్స్ ఇస్తుంది. అలాగే ఇంకా ఆరెంజ్ పీల్ పౌడరు ట్యానింగ్ తగ్గించేస్తుంది. ట్యానింగ్ తగ్గించి స్కిన్ బ్రైట్ చేస్తుంది ఎక్కువగా. అలోవెరా కూడా మనకి స్కిన్కి హైడ్రేషన్ లేకుండా స్మూత్నెస్ ఇస్తుంది అలోవెరా. చందనం పౌడరు స్కిన్కి టోన్ ఈవెన్గా ఉంటుంది, కూలింగ్ ఎఫెక్ట్ కూడా ఇస్తుంది. ఇంకా బాదం ఆయిల్ న్యాచురల్గా మాయిశ్చరైజర్గా పనిచేసే ఇంగ్రీడియంట్ అన్నమాట. విటమిన్ ఈ క్యాప్సిల్ గురించి మీకు తెలిసిందే, ఎంత మంచి పవర్ఫుల్గా పనిచేస్తుందో. ఈ సోప్స్ వాడడం వల్ల ఎక్కువగా యూజెస్ ఏముంటాయంటే పింపుల్స్, యాక్నీ తగ్గుతాయండి. ఎక్సెస్ ఆయిల్ కంట్రోల్ అవుతుంటుంది. అలాగే స్కిన్ న్యాచురల్గా బ్రైట్గా గ్లోగా ఉంటుంది. డ్రైనెస్ పోయి స్కిన్ సాఫ్ట్గా ఉంటుంది. దీంట్లో మనం ఎక్కువ కెమికల్స్ వాడట్లేదు కాబట్టి మనము ఎవరికైనా వాడచ్చండి. 10+ ఏజ్ నుంచి ఎవరైనా వాడుకోవచ్చు. మరి మనం బోరు కొట్టకుండా ఎప్పుడూ చెప్పుకుండే ఒక ఆనవాయితీ ఉంది కదా, ఏంటి కథ? ఈరోజు స్వర్గ ప్రవేశం అనే కథ చెప్పుకుందాం. స్వర్గద్వారం దగ్గర చాలా రద్దీగా ఉంది. నేను ముందెళ్ళాలి అని ఒకళ్ళొకళ్ళు తోసుకుంటున్నారట. స్వర్గద్వారాలేమో మూసేసే ఉన్నాయి. ద్వారపాలకులందరినీ అరవద్దు, ఎవరి అర్హతలను బట్టి వాళ్ళని మేము నిర్ణయించి లోపలికి పంపిస్తాము అని చెప్పి వాళ్ళందరినీ క్యూలో నిలబడమని చెప్పారు. అంతలోకి అందరిలో సకల శాస్త్ర పారంగతులైన పండితులు గుంపు ముందుకొచ్చింది. మేము సత్సాంప్రదాయంలో జీవించిన వాళ్ళం, సమస్త వేదాంగ జ్ఞాన సంపన్నులం. అందువల్ల మొదట మాకే స్వర్గ ప్రవేశార్హత ఉంది. ఈ జనాన్నంతా వెనక్కి నెట్టి మొదట మమ్మల్ని స్వర్గంలోకి పంపండి అన్నారు. ద్వారపాలకులు, అయ్యా, సకల శాస్త్రాలు అభ్యసించినంత మాత్రాన స్వర్గానికి గ్యారంటీ లేదు. ఎందుకంటే స్వర్గ ప్రవేశానికి జ్ఞానం పనికిరాదు. అది ప్రపంచానికి పనికొస్తుందేమో కానీ ఇక్కడ పనికిరాదు. అంతలో ఒక సన్యాసి ముందుకొచ్చి, ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో స్వర్గంలో ప్రవేశించడానికి నేనే మెయిన్. నేను సర్వసంగ పరిత్యాగిని, నిత్యం దేవధ్యానంలో ఉపవాస దీక్షతో ఉంటున్నాను. నాకంటే తపోసంపన్నుడెవ్వడూ లేడు అన్నట్ట. దానికి ద్వారపాలకులు, అయ్యా, అంతా బాగానే ఉంది కానీ మీరు ఏ ప్రయోజనాన్ని ఆశించి తపస్సు చేశారు? ఏదైనా ఫలితాన్ని ఆశించే తపస్సు చేస్తే అది తపస్సు కాదు, స్వార్థం అవుతుంది అన్నారు. ఇంతలోకి కొంతమంది రాజకీయ నాయకులు ముందుకొచ్చారు. దేశ సేవలో మమ్మల్ని మించిన వాళ్ళు లేరు. ప్రజల కష్టసుఖాల్ని పట్టించుకున్నాం. ప్రజాసేవలో మా జీవితం తరించింది అన్నారు. అప్పుడు ద్వారపాలకులు, ప్రజలకు సేవ చేయడం మంచిదే, అది అధికారం కోసం, పొగడ్తల కోసం చేస్తే అర్థం లేనిది. ఏ ప్రయోజనాన్ని ఆశించకుండా మీరేమన్నా ప్రజాసేవ చేశారా అన్నారు. ఈ రకంగా జనం ఒకరినొకరు తోసుకుంటూ తామే ముందెళ్ళాలి, నేనే ముందెళ్ళాలి అని స్వర్గంలోకి తన్నుకుంటూ తోసుకుంటూ ఉన్నారు. అందరికంటే వెనక్గా ఒక అతను కూర్చొని ఆలోచిస్తున్నాడు. అయ్యో, అందరినీ పక్కకి జరగమని చెప్పి ఆ వ్యక్తిని ముందుకు పిలిచారు. నీ అర్హతలేంటి అని అడిగారు.
ఆ వ్యక్తి చేతులు జోడించి, అయ్యా, పొరపాటున నేను ఇక్కడికి వచ్చినట్లున్నాను. ఇక్కడికి రావడానికి నాకు ఏ అర్హత లేవు. ఎందుకంటే నాకు ఎట్లాంటి శాస్త్రజ్ఞానము లేదు, నేను ఎట్లాంటి ప్రజాసేవ చేయలేదు, ఎట్లాంటి సంఘ సంస్కరణలు చేయలేదు, నేను సన్యాసిని కాదు, ఎట్లాంటి తపస్సు చేయలేదు, దాని గురించి నాకేదీ తెలీదు. నేను పేదవాణ్ణి, నా దగ్గర ప్రేమ మాత్రమే ఉంది. ఇక్కడ పరిస్థితిని చూస్తే ప్రేమకు స్వర్గంలో స్థానం లేదని తెలుస్తుంది. దయచేసి నరకానికి వెళ్లే దారి ఏదో చూపిస్తే వెళ్ళిపోతాను, నాకు ఆ ఉపకారం చెయ్యండి అన్నాడు. ఆ మాటలతో ద్వారపాలకులు ఎంతో ఆనందించి, అయ్యా, ఇక్కడ ఇంతమంది పడిగాపులు కాస్తున్నారు, కానీ ఇంతమందిలో ఒక్కరికీ స్వర్గంలో ప్రవేశించే అర్హత లేదు. స్వర్గంలో అడుగు పెట్టడానికి అర్హత ఉన్న వ్యక్తి మీరొక్కళ్లే, స్వార్థం లేని వ్యక్తి మీరు ఒక్కళ్లే అని అతన్ని సగౌరవంగా స్వర్గద్వారాలు తెరిచి లోపలికి ఆహ్వానించారు. ఇదండి కథ. బాగుందా? మనం మన చర్మానికి మంచి చేయాలి అంటే నేచర్ తోటే ఉండాలి. అందుకే కామాక్షి న్యాచురల్స్ హెర్బల్ సోపు వాడండి. మీకు ఇష్టమైతే ఒక లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్టే మాకు ఎనర్జీ. నమస్తే అండి. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.